ప్రపంచ పెట్టుబడిదారులకు తెలంగాణ రాష్ట్రంలో అద్భుత అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గత 35 ఏళ్లుగా కాంగ్రెస్తో పాటు ఇతర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు ప్రోత్సాహం అందిస్తూనే ఉన్నాయని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి ఇవాళ అక్కడ జరిగిన యుఎస్ ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ మల్టీనేషనల్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణను 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యానికి ఈ సమావేశంలో భారీ స్పందన లభించింది. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి తాను భారతదేశంలోనే అత్యంత యువ ఉత్సాహవంతమైన విజయవంతమైన రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పారు. తెలంగాణ భౌగోళికంగా దేశం మధ్యలో ఉండడమే కాకుండా ఇక్కడ ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు లేవని, అద్భుతమైన వాతావరణం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలున్నాయని తెలిపారు. తెలంగాణ ఇండియన్ మార్కెట్కు గేట్వే లాంటిదని, ఇప్పుడు హైదరాబాద్ గ్లోబల్ కంపెనీలుగా ప్రధాన కేంద్రంగా ఎదిగిందన్నారు. అందువల్ల తెలంగాణలో ఇన్వెస్ట్ చేయాలని పిలుపునిచ్చారు. గత 23 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తమ జీవన ప్రమాణాలతో హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దిందని, ప్రధానంగా మహిళల ఆర్థిక సాధికారత, ఉత్తమ విద్య, నైపుణ్యాభివృద్ధిపై మా ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రపంచంలోని ప్రముఖ విద్యా సంస్థలను ఇక్కడికి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి, స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్ వంటి విశ్వవిద్యాలయాలు హైదరాబాద్లో తమ క్యాంపస్ను ఏర్పాటు చేస్తే గ్లోబల్ సౌత్ విద్యార్థులు తక్కువ ఖర్చుతో సులభ వీసాతో విద్యను పొందగలరని అభిప్రాయం వ్యక్తం చేశారు. 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ దేశంలోనే అత్యంత ఆధునిక నగరంగా రూపుదిద్దుకుంటోందని, మూసీ నది పునరుద్ధరణ తర్వాత లండన్, టోక్యో, దుబాయ్, సియోల్ నగరాల తరహాలో అభివృద్ధి చెందుతుందని, ఇది నైట్ ఎకానమీకి పెద్ద ఊతం ఇవ్వబోతుందని చెప్పారు.